హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్. ఈరోజు పొంగలి ప్రిపేర్ చేసుకుందామండి. నేను ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు, అలాగే 1.5 కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను. పొంగలి బాగా వస్తుందన్నమాట. సో అప్పుడు మనకి మొత్తం 2.5 అయినట్లు. సో మనము ఒక 8 గ్లాసెస్ వరకు వాటర్ ఎసురు అనేది పోసుకోవాలి. ముందుగా ఒకసారి బాగా శుభ్రం చేసుకొని ఎసురు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం అల్లము, ఒక 2 పచ్చిమిర్చి ఇలా దంచుకొని వేసుకోవాలన్నమాట. మనం తరిగి కూడా వేసుకోవచ్చు, పిల్లలు తీసి పక్కకు పెడతారు కదా, సో అలా అనేసి నేను కట్ చేసి వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ గీ, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు, మిరియాలు, అలాగే 1 స్పూన్ వరకు పోపు దినుసులు మనం ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాక 2 రెబ్బల కరివేపాకు, మనం ముందు దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం కూడా యాడ్ చేసుకొని అది ఒక 2 నిమిషాలు బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో. అప్పుడు మనకు ఆ పచ్చివాసన అంతా పోయి టేస్టీగా ఉంటుంది. అది మగ్గాక 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మన పెసరపప్పు, బియ్యం ఉన్నాయి కదా, ముందుగా అవి ఒక్కటి వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా ఉంటుందండి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఎసురు వేసుకోవాలి. సో ఎసురు చెప్పా కదా, మనకు మొత్తం 2.5 అయినాయి రైస్, పెసరపప్పు. దానికి ఒక 8 గ్లాసెస్ వరకు వేసుకోవాలన్నమాట. మీరు ఏ కొలతతో తీసుకుంటే అలాగే మనం ఎసురు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. నేను 5 విజిల్స్ వచ్చిన తర్వాత సో ఆవిరంతా తీసేసాక ఈ విధంగా ఉంటుందండి. మనం గరిటెతో 2-3 సార్లు అలా కలిపేసుకుంటే మొత్తం అన్నం మెతుకు అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మార్నింగ్ పెద్దగా హడావిడి లేకుండా ఇలా కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. సో వీటిలోకి నేను పల్లీ చట్నీ కాంబినేషన్గా తీసుకున్నాను. సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సో నేను ఎప్పుడు ఇంట్లో రెడీ చేసిన ఈ విధంగానే ఫాస్ట్గా రెడీ అయ్యేలాగా చేస్తాను. సో కొంతమంది పోపు లాస్ట్లో కూడా వేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.